అంటే మాకున్న ఫీల్డ్ని బట్టి ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఫీల్డ్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి అయితే అసలు ఓటు వేయము. కాంగ్రెస్ పార్టీ 100% వేయము. ఎందుకు అంటే ఎందుకంటే ఈ ఫ్రీ బస్ వల్ల మాకు ఉపాధి కోల్పోయినాం, మెయిన్ అది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మాకు సంబంధించిన యాప్ ఒకటి ఇప్పటివరకు అప్రూవల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇప్పటివరకు లేదు. ప్లస్ పొన్నం ప్రభాకర్ రెడ్డి రవాణా శాఖ మంత్రి ఉన్నాడు, అసలు ఈ శాఖ గురించి పట్టించుకుంటలేడు. ఆయన రవాణా శాఖ మంత్రి ఉన్నారు, రవాణా శాఖ గురించి పట్టించుకోవడం లేదు. అంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. గత 4 నెలల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న ఎవరైనా సరే, ఆటో ఫీల్డ్ కానీ క్యాబ్ ఫీల్డ్ కానీ, ఈ దందా చేసేలు ఎవరైనా రూమ్ రెంట్లు కట్టే పరిస్థితులు లేరు ప్రజెంట్. ప్రతి ఒక్కళ్ళది ఈఎంఐలు 2-3 ఈఎంఐలు పెండింగ్లో ఉన్నారు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీని నాకు తెలిసి అయితే 99% ఎవరు చూజ్ చేసుకోరు మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అయితే. ఇక పోతే కేసీఆర్ సారు డెవలప్మెంట్ వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు బాగానే ఉండేనా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా మంచి మాకు మనం చాలా ధర్నాలు చూసినాం కదా, క్యాబ్ డ్రైవర్లు చాలా మంది ధర్నాలు చేసి. అంటే దానికి గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఎవరైతే మాకు ఊబరు ఓలా వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేయడం వల్ల మేము కొంచెం ఇబ్బందులు పడ్డాం. వాళ్ళమే ధర్నా చేసినాం కానీ గవర్నమెంట్ ఎప్పుడు ధర్నా చేయలేదు. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ మట్టుకు మాకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే. ఇంకోటి దానివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ భూమి ఎక్కువ ఉండే కాబట్టి దాంతో మాకు ప్రతిదీ కూడా బిజినెస్ లింక్ అయి ఉంటుంది కాబట్టి మాది కూడా బాగా జరిగింది బిజినెస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో మొత్తం మా బిజినెస్ అంతా పడిపోయింది. మేమే కాదు చాలామంది కూడా ఇప్పుడు బాధపడుతున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సరిగా ఉంటుందో పోతుందో అది వేరే విషయం, కానీ ఇది పరిస్థితి. మరి బీజేపీ పరిస్థితి ఏంది? బీజేపీకి ఎందుకు ఓటేయని అనుకుంటున్నారు? బీజేపీకి అంటే నేను బీజేపీ ఓటేయని చెప్పలేదు మీకు, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా. కాంగ్రెస్ పార్టీకి అయితే 80% వేయము అది చెప్తున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బీజేపీ పార్టీ మన మోడీ గారు చాలా మంచి నాయకత్వం ఉంది, పటిష్టంగా ఉంది. దేశం విషయానికి వస్తే, సెంట్రల్ విషయానికి వస్తే 100% బీజేపీకి చదువుకున్న వారు, ఎవరైతే పూర్తి సమాజం మీద అవగాహన ఉన్నవారు ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తారు. కానీ కొంతమంది ప్రజలు బీజేపీ మతంని వాడుకొని ఎదగాలని ప్రయత్నిస్తుంది, మతంని వాడుకొని ఓట్లు రాబట్టుకోవాలనుకుంటుంది అంటున్నారు. మరి ప్రజలు దానికేం చెప్తారు? నాకు తెలిసి సార్ ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, మీ సెంట్రల్ మినిస్టరు ఎక్కడ కూడా మతం గురించి వాళ్ళు ఎక్కడ వివక్ష చూపించలేదు. మేము క్రిస్టియన్స్కి ఈ పథకాలు ఇస్తాము, హిందువులకి ఈ పథకాలు ఇస్తాము, ముస్లిమ్స్కి అసలు ఎక్కడ కూడా అసలు వాళ్ళు మెన్షన్ చేయలేదు. అట్లాంటప్పుడు మతాన్ని ఎట్లా తీసుకొచ్చారు అంటే, మెజారిటీ పీపుల్ హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ చిరకాల కోరిక ఏదైతుందో అయోధ్య రామాలయం, దాన్ని వాళ్ళు నెరవేర్చుకున్నారు. అంటే రామ మందిరం కడితే చాలు ఉద్యోగాలు వస్తాయా అని అంటున్నారు. రామ మందిరం కట్టడం వల్ల ఉద్యోగాలు వస్తాయా పోతే అది కాదు సార్, ఒక మతానికి ఇచ్చిన గౌరవం అది. అంతే పూర్తి స్థాయిలో కూడా ప్రతి మతాన్ని కూడా గౌరవిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఎక్కడ కూడా క్రిస్టియన్స్ వాళ్ళకి ఏదో మీ చర్చిలు గులగొడతామనో, లేకుంటే మీరు మీ ప్రార్థన చేసుకోవద్దని ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తలేరు సార్. వాళ్ళకు కూడా పూర్తి సెక్యూరిటీ ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రతి స్కీమ్ కూడా వాళ్ళకు కూడా అందుతున్నది. అట్లాగే మన ముస్లిం సోదరులకు కూడా ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది, గవర్నమెంట్ ముందుండి నడిపిస్తున్నది. అంతేగాని మీరు రోహింగ్యాలని అదని ఇదని ఎలాంటి ఎక్కడ వ్యవస్థ చూపిస్తలేదు. కాకుంటే ఏది చేసినా దేశ భద్రత కోసమే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, ఇక ముందు నుంచి వాళ్ళకి ట్యాగ్ లైన్ ఏముందంటే మతం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ మతంనే పట్టుకొని అందరు మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ఐఫైకి వెళ్తలేరు. ఎక్కడ కూడా ప్రతి కులాన్ని మతాన్ని ఆయన చిన్న చూపు చూస్తలేడు. ప్రతి సంస్కృతిని గౌరవిస్తున్నాడు. తెలంగాణకు వస్తే మన వేములవాడకి వెళ్ళాడు, అదే తమిళనాడుకి వెళ్తే అక్కడ టెంపుల్కి వెళ్తున్నాడు. అవి అన్ని ఓట్ల రాజకీయాల కోసమే వాడుతున్నారు అట్లా అని చెప్తున్నారు. ఓట్ల రాజకీయాలు చేసేవాడు ఉంటే ఎలక్షన్ టైంలోనే, ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, ఎలక్షన్ టైంలోనే భారత్ జోడో యాత్ర చేసిండు. ఎక్కడ ఏదో వెహికల్ వెళ్తుంటే దాంట్లో క్యాబిన్లో కూర్చోండి కెమెరాలు పెట్టుకొని షోప్ చేసిండు. కానీ నరేంద్ర మోడీ అట్లా కాదు కదా. అభినవ్ బింద్రా ఎప్పుడైతే వేరే దేశంలో ఇరుక్కున్నాడో అప్పుడు ఏ ఎలక్షన్ లేదు కదా సార్. అట్లాంటప్పుడే కొన్ని మిజైల్స్ని ఆ దేశం మీద గురిపెట్టి ఆయన తీసుకొచ్చింది. అభినందన్ వర్ధమాన్ అంటే ఆయన ఓట్ల రాజకీయం చేయాలనుకుంటే ఓట్లప్పుడే చేస్తాడు. ఆయన సొంత తల్లి చనిపోతే కూడా ఎప్పుడు కూడా ఐఫై చేయలే, ఏ సెంట్రల్ మినిస్టర్ రానియలేదు. ఒక రాజకీయ నాయకుడు లేడు, ప్రజాప్రతినిధి లేడు. ఐఫై చేయాలనుకుంటే షోప్ చేసుకుంటాడు కదా సార్. ఆయన సేవ చేయడానికి వచ్చిండు, సేవ చేస్తాడు. ఆయన బతుకున్నంత కాలం ప్రజల కోసమే ఉంటాడు. అయితే మీరు మరి సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గం మీద ఏది వస్తుంది? మాది బీబీ పాటిల్ వస్తాడు. మాకు ఏది జైరాబాద్ వస్తుంది. జైరాబాద్ అంటే బీబీ పాటిల్ గారు. బీబీ పాటిల్ వస్తారు, అనిల్ కుమార్ ఉన్నాడు, సురేష్ షెట్కర్ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. బీబీ పాటిల్ ఇంతకు ముందు మరి బీజేపీ కంటే ముందు బీఆర్ఎస్లో ఉండే, ఆయన ఇప్పుడు బీజేపీలోకి వచ్చిండ్రు.
అదే సార్ నేనేం చెప్తున్నానంటే స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి నాయకత్వం వహించింది, డెవలప్మెంట్ చేసింది, ముందు నుండి నడిపించింది. సెంట్రల్ విషయానికి వస్తే గల్లీలో ఈ పార్టీ ఉంది, ఢిల్లీలో ఆ పార్టీ ఉంది. ఢిల్లీలో 100% అదే పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది, అది మేము చెప్పదలుచుకుంది. మరి ఇప్పుడు ప్రజలు బీబీ పటేల్ జైరాబాద్ పార్లమెంట్ నుంచి మీరు ఓటర్ అంటున్నారు. ప్రజలు ఇప్పుడు బీబీ పటేల్ మాకు ఇంతకన్నా ముందు బీఆర్ఎస్ హయాంలోనే ఆయన మాకు ఏం చేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు, ఇప్పుడు బీజేపీకి వచ్చినాక ఆయనకు ఓటేస్తే గ్యారంటీ ఏంది డెవలప్మెంట్ చేస్తాడని అంటారు. అది తప్పు సార్. బీజేపీ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన ఎంపీ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు పార్లమెంట్లో లేచి కొట్లాబడిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే మాకు అక్కడ రైల్వే వ్యవస్థ లేదు. మాది బాన్సుడ కాన్స్టెన్సీ, పోచారం శ్రీనివాసరెడ్డి సార్ కాన్స్టెన్సీ మాది. అయితే ఆ కాన్స్టెన్సీలో మాకు రైల్వే వ్యవస్థ లేదు. ఆ రైల్వే వ్యవస్థ రావడానికి పోచారం సార్ ప్లస్ బీవీ పటేల్ సార్ ఇద్దరు కలిసి చాలా ప్రయత్నం చేశారు, సర్వే చేయించారు. చివరి దశకు వచ్చినాయి పనులు. మేబీ మీ గవర్నమెంట్ ఎలక్షన్ తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అది పడే అవకాశం ఉంది. అట్లాగే మాకు పిట్లం హైవే ఒకటి చాలా బెనిఫిట్ ఉంది సార్ మాకు ఇప్పుడు. ఎందుకంటే సింగిల్ రోడ్ ఉంటుండే, చాలా డైలీ కొన్ని సంగారెడ్డి నుంచి పటాన్చెరు సంగారెడ్డి ఆ రూట్లో వెళ్ళేది. చాలా యాక్సిడెంట్లు, ఒక రోజుకి 100 యాక్సిడెంట్లు, 10 యాక్సిడెంట్లు అయ్యేటి. అట్లాంటిది ఈ రోడ్ పడడం వల్ల ఈరోజు చాలా బాగుంది. అంటే ఇదంతా కృషి, ఇద్దరు కృషి కదా సార్. ఇప్పుడు బీవీ పటేల్ కృషి ఉన్నది కదా. ఇక్కడ పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తుల పరంగా పని చేయాల్సిన వాళ్ళకి మనం ఓటాకు వినియోగించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మరి అన్నీ అంత పెద్ద రోడ్లు వేస్తున్నారు కానీ టోల్ ప్లాజాలు పెట్టి నేను ఒక్క డిస్టెన్స్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే, ఇప్పుడు మీది బాన్స్వాడ అంటున్నారు, మీరు పిట్లం మీద నుంచి వెళ్ళినా కూడా మీరు వెళ్ళడానికి రావడానికి మినిమం 200 టోల్ ప్లాజానే పడుతున్నది. దాన్ని ఎట్లా చూస్తారు? మరి రోడ్లు అయితే వేస్తున్నారు కానీ టోల్ ప్లాజా దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, మరి అది ఎట్లా చూస్తారు మీరు? సార్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్యావసర సరుకులు అనేది ఆటోమేటిక్గా పెరిగినాయి. అట్లాగే గవర్నమెంట్ ఏదైనా రన్ కావాలంటే వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఏం రన్ కాదు. మన నుంచి ట్యాక్సులు వసూలు చేసినంతోనే రోడ్లు వేయడం కానీ మనకు నిత్యావసర వసతులు ఏవైతే ఉన్నాయో ఆ వసతులు కల్పిస్తుంది గవర్నమెంట్ మనకు. దానివల్ల అట్లాంటప్పుడు మన టోల్ ప్లాజా వసూలు చేస్తుందంటే మనం అవసరం ఉండి ఎక్కితే తప్ప మనం టోల్ పడుతున్నాం, కానీ అవసరం లేకుండా మన ఇంట్లోకి వచ్చేది తీసుకుంటారు కదా సార్. వాళ్ళు తప్పేముంది? మనకు సర్వీస్ ఇస్తున్నప్పుడు వాళ్ళు దాని అమౌంట్ తీసుకున్నారు, దానికి తప్పేం లేదు కదా సార్. దాన్ని మేము సమర్థిస్తున్నాం 100%. సో మీరు ఓటు వేస్తున్నారా? మరి ఓటు వేయడానికి వెళ్తున్నారా? 100% సార్. పౌరుడిగా మన హక్కు కదా అది, మనం దాన్ని నెరవేర్చుకోవాలి.